మదనపల్లె ఫైళ్ల దహనం కేసుకు సంబంధించి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ దస్త్రాల దహనం తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వస్తున్న వినతులు వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించింది. ప్రధానంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 2 నియోజకవర్గాలలో అంటే మదనపల్లి, తంబలపల్లితో పాటు పీలేరులోని కొంత ప్రాంతానికి సంబంధించిన వినతులు స్వీకరించేందుకు అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రెవెన్యూ సమస్యలపై తమ వినతి పత్రాలు ఇచ్చేందుకు అధికారుల దగ్గరికి వస్తున్నారు. ఈరోజు ఇప్పటివరకు అధిక సంఖ్యలో వినతి పత్రాలు సమర్పించారు. ఏ తరహా సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు సమర్పించారు, బాధితులు ఎలాంటి ఫిర్యాదులు చేశారనే విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఉన్నారు. వారిని మరింత తెలుసుకుందాం. సార్, ఈరోజు ఈ వినతి పత్రాలకు సంబంధించి చూస్తే ప్రిన్సిపల్ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా గారు తీసుకున్న రోజు దాదాపు 480-500 వచ్చాయి. అదే తరహాలో ప్రతి సోమవారం వస్తున్నాయి. చాలామంది ఇప్పటికీ కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు ఎలాంటి సమస్యల మీద మీకు వినతి పత్రాలు వచ్చాయి? ఈరోజు మనకు టోటల్గా 164 వినతి పత్రాలు వచ్చాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ మండే పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ భాగంగా ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనం టెంపరీగా ఇక్కడ పెట్టడం జరిగింది. సో చాలా ఎత్తున మనకు ఈ 164లో మెజారిటీ ఆఫ్ పిటిషన్స్ చూసుకుంటే కొంచెం ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ల్యాండ్ ఇష్యూసే ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ రెవెన్యూ ఇష్యూసే వచ్చాయి 90% దాకా. దాంట్లో కూడా కొన్ని ఎఫ్లైన్ పిటిషన్స్ చేయలేదు అని, కొన్ని కంపెన్సేషన్ మీద ఎన్హెచ్ ల్యాండ్ కంపెన్సేషన్ కానివ్వండి, హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ మీద కంపెన్సేషన్ వాళ్ళకి సరిగా లేదు, అండ్ ఆర్ఓఆర్ అపీల్ కేసెస్ పెండింగ్స్ ఉండడం వల్ల గత 4-5 మంత్స్ నుండి ఎలక్షన్ ప్రొసీజర్లో టోటల్ అడ్మినిస్ట్రేషన్ బిజీ ఉండడం వల్ల ఏదైతే డిలే అయిందో ఈ ఆర్ఓఆర్ అపీల్స్ కానివ్వండి అండ్ కొన్ని ఫైల్ ప్రాసెసింగ్ వాటి మీద కూడా కొంచెం ఎక్కువ శాతం వచ్చి ఉన్నాయి. అండ్ అలానే కొన్ని పోలీస్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏవైతే దౌర్జన్యంగా వాళ్ళ మీద అటాక్స్ జరిగాయని, కొన్ని అట్రాసిటీస్ వీటి మీద కూడా మనకు కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ మైనర్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లైంట్స్ మనకు డ్రింకింగ్ వాటర్ సప్లై మీద కూడా వచ్చున్నాయి. ఎక్కడైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారో రూరల్ ఏరియాస్ కానివ్వచ్చు, టౌన్ అవుట్స్కట్స్ అండ్ టైలెంట్ పాయింట్స్లో అండ్ శానిటేషన్ రిలేటెడ్ కంప్లైంట్స్ కూడా వచ్చి ఉన్నాయి. అలానే కొంచెం పర్సంటేజ్ ఆఫ్ కంప్లైంట్స్ హౌస్ సైడ్ పట్టాస్ మీద కూడా వచ్చి ఉన్నాయి. సో ఓవరాల్గా టోటల్ 164 కంప్లైంట్స్ వచ్చాయి. మేము అవన్నీ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేయిస్తాము. అవన్నీ ఆల్రెడీ ఏ అయితే ఆఫీసర్ కన్సర్న్ ఉన్నారో వాళ్ళకి మార్క్ చేస్తున్నాం. అండ్ వీటిని ఫాలోఅప్ చేసి రిపోర్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ రిడ్రెసల్ మీద ఫోకస్ చేయమని ఆల్రెడీ టీంతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎన్ష్యూర్ చేస్తాము, ట్రేస్ చేస్తాము. ఒక కంట్రోల్ రూమ్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకొని వచ్చిన కంప్లైంట్స్ని ఫాస్ట్ అండ్ క్వాలిటీ రిడ్రెసల్ చేయడానికి కృషి చేసి విల్ డూ అవర్ బెస్ట్ టు రిజాల్వ్ ద పిటిషన్స్. ఇప్పుడు మనకు ఈ ఫైళ్ల దహనం తర్వాత అధిక సంఖ్యలో భూములకు సంబంధించిన ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై వస్తున్నాయి. ఈ తంబలపల్లిలో అయితే ఈవెన్ పట్టా భూములు సొంత ఏళ్ల తరబడే ఆధీనంలో ఉంటూ సాగు చేసుకుంటున్న భూములు కూడా తప్పుడు దస్త్రాలతో, తప్పుడు పత్రాలతో మాకు లేకుండా చేశారు అని చాలామంది బయట ఉంటున్నారు. ఏంటి దానికి సంబంధించి ఏమైనా ఇప్పటి వరకు కంప్లైంట్స్ అయితే స్పెషల్ సిఎస్ఆర్ ఉన్నప్పుడు అండ్ లాస్ట్ 2-3 డేస్ నుండి కూడా పిటిషన్స్ తీసుకుంటున్నాము. ఈరోజు కూడా వచ్చున్నాయి, ఇలా కొన్ని కేసెస్ ఉన్నాయి అని. అవి మరి మార్క్ చేశాము ఆ ఎంఆర్ఓస్కి. ఇంకా తహసీల్దార్స్ బదిలీ కూడా అయ్యారు, కొత్త వాళ్ళు వచ్చి ఛార్జ్ తీసుకోవాలి ఈరోజు రేపట్లో. తీసుకున్నాక ప్రాపర్ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తాము. ఎంత ఫ్యాక్చువల్ ఉన్నాయి, ఏంటి ఫ్యాక్ట్స్, అసలు ఏం సర్వే నంబర్స్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ కేటగిరీ క్లాసిఫికేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాట్ ఈస్ ద మెయిన్ ఏంటి కంప్లైంట్ బిహైండ్ ఇష్యూ అన్నది ప్రాపర్ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశాకనే విల్ గెట్ టు నో ప్రాపర్గా ఏం జరుగుతుంది అని. కంప్లైంట్స్ అయితే వీ హ్యావ్ గాట్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఆఫ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ల్యాండ్ గ్రాబింగ్ కానీ కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చి ఉన్నాయి. గత 4-5 డేస్ నుండి కూడా భారీ సంఖ్యలోనే వచ్చాయి. అవి ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశాకనే వీల్ కెన్ టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ బిహైండ్ ఇట్ అండ్ ఏది అన్నది దానిపైన యాక్షన్ తీసుకునేకి అప్పుడే వీలవుతుంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్లోనే కాకుండా పక్కనున్న మనకు పొంగనూరు, అటువైపు పలమనేరు వైపు నుంచి కూడా చాలామంది వస్తున్నారు. వాటికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేస్తున్నామా, లేకపోతే వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళాలని అంటున్నారా?
లాస్ట్ 3 days స్పెషల్ సిఎస్ సార్ సిసోడియా సార్ ఇక్కడ ఉన్నప్పుడు అయితే అక్రాస్ ఆల్ ద రీజన్స్ మన తిరుపతి, ఔస్ట్వేల్, చిత్తూరు ఏదైతే ఉన్నాయో రీజన్స్, ఆ రీజన్స్ నుండి అందరూ వచ్చారు సార్కి పిటిషన్స్ ఇవ్వడానికి. అదేవిధంగా ఈరోజు కూడా కంటిన్యూ అవుతూ చాలామంది ఇప్పుడు కూడా సిసోడియా సార్ ఇక్కడ ఉన్నారు సార్కి ఇవ్వాలి అని కొంచెం ఆ పుంగనూరు, పలంనేరు అండ్ అదర్ మండల్స్, మనకు ఈ 11 మండల్స్ కాకుండా వేరే జిల్లా మండల్స్ వాళ్ళు కూడా కొంచెం వచ్చి ఉన్నారు. బట్ అవి కూడా మేము తీసుకున్నాము, వాటిని ఏమి వెనక్కైతే పంపించలేదు. అవి కూడా మార్క్ చేసి ఆ పరిధిలో ఉన్న ఆర్డీఓస్కి, ఎంఆర్ఓస్కి విల్ సెండ్ దెమ్ అండ్ టెల్ దెమ్ టు ఫాలో ఇట్ అప్ ఆన్ ఇట్. అంటే మనకి ఫైల్ కాలిపోయిన తర్వాత ఆందోళన ఈ వచ్చిన లబ్ధిదారులు కనపడుతుంది. ఇప్పటి వరకు మనకు రిలేటెడ్గా ఇప్పటి వరకు ఇచ్చిన వినతి పత్రాలకు ఫైల్ కాలిపోయిన దానికి సంబంధించి ఏమైనా రిలేటెడ్ ఉన్నాయా ఇప్పటివరకు మనం ఐడెంటిఫై చేసాం? అట్లా ఇంకా ఫైల్స్ అయితే పూర్తిగా రీక్రియేట్ అయితే చేస్తున్నాము. ఇంకా దట్ ప్రాసెస్ ఈజ్ అండర్ వే. అండ్ పోలీస్ కస్టడీలో, పోలీస్ హ్యాండ్ ఓవర్లో కూడా చాలా ఫైల్స్ ఉన్నాయి. వాళ్ళు అవి ప్రాపర్గా అనలైజ్ చేశాకనే మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అవి హ్యాండ్ ఓవర్ చేశాకనే వీల్ గెట్ టు నో ఏముంది ఆ ఫైల్స్లో, వాట్ ఆర్ ద ఫైల్స్ రిలేటెడ్ టు అని. జనరల్గా అయితే 700 ఫైల్స్ పోలీస్ దగ్గర ఉన్నాయి, ఏవైతే సెమీ బర్న్ట్ అండ్ కంప్లీట్లీ ఇంటాక్ట్ ఫైల్స్. అవి ప్లస్ మనం కూడా తహసీల్దార్ ఆఫీసెస్ నుండి అండ్ కలెక్టరేట్ నుండి కొన్ని ట్రేస్ బ్యాక్ చేసుకుంటున్నాం ఫైల్స్. అవి కూడా మనం అన్ని ఫుల్ షేప్లో తెచ్చుకున్నాక విల్ హ్యావ్ ఎ కంప్లీట్ పిక్చర్. ఏ ఫైల్స్ అయితే సబ్ కలెక్టర్ ఆఫీస్లో అవి మిస్ అయ్యాయి, ఆ ఫైల్స్ అన్నీ వీ కెన్ ట్రేస్ ఇట్ బ్యాక్, నో ఇష్యూ ఇన్ దాట్. సో ఇది పరిస్థితి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తర్వాత అధిక సంఖ్యలో ఈ ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు వస్తున్నాయని, వాటిని ఆయా తహసీల్దార్లకు రెఫర్ చేయడం ద్వారా వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ఆ సమస్య పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్న అభిప్రాయం సబ్ కలెక్టర్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, మదనపల్లి నుంచి.